బైబిల్లో ఈ మాటను గమనిద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీర ఆశ, అంటే ఆత్మకు విరోధముగా శరీర ఆశలు కొన్ని ఉంటాయి. అవి ఆత్మకు విరోధముగా ఉండి పనిచేస్తాయి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు బైబిల్లో. ఆత్మ అనేది ప్రాముఖ్యమైనది. మనం జీవిస్తున్నాం, చెలిస్తున్నాం అంటే ఆత్మే ప్రాధాన్యం. అంతేకాదు, మానవుడు చేసే ప్రతి పాపము ఆత్మకు అంటుకుంటూ ఉంటుంది. ఈ ఆత్మ చేసిన పాపపుణ్యాలను బట్టి దీనికి శిక్ష, లేకపోతే ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణము మరణం తర్వాత బయటపడుతుంది. కనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలు ఏ ఉన్నా కూడా ఆత్మను నశించపోకుండా కాపాడుకున్నట్లుగా శరీరాలను నియంత్రించుకోవటం, శరీర ఇంద్రియాలను నియంత్రించుకోవటం నిజమైన భక్తికి సాదృశ్యమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచించండి, దానికోసం కష్టపడండి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక.